ఎలా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్పులు తీసుకొచ్చింది, కంపెనీల ఉద్యోగుల కల్పన, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే అంశాల మీద పూర్తి అవగాహనతోనే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి అండ్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తి అవకాశాలు, పూర్తి అవగాహన ఉంది. సరే, ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఏదో ఇన్నోసెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు, మాకు ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు, మేము ఇంకొక 15 ఏళ్ళు మాకు సమయం ఇస్తే మేము ఎరగబొడుస్తాం, ఓడబొడుస్తాం, కూలబొడుస్తాం అనేదో మాటలు చెప్తున్నారు. సరే, వాళ్ళు ఎంతవరకు ఎరగబొడుస్తారో, ఎంతవరకు రాష్ట్రాన్ని బిల్డప్ చేస్తారో. మరి నిన్న విజయోత్సవ సభ పెట్టారు అనంతపురంలోనే, ఇక్కడ రాయలసీమలో. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, అసలు మీకు నిన్నటి సభ, విజయోత్సవ సభ, సూపర్ 6 విజయవంతంగా అమలు చేశామని చెప్పడానికి మీకు ఉన్న అర్హత ఏంటి? మీకున్న అర్హత ఏంటో రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి నిన్న వేదిక ద్వారానే వినిపించాల్సింది. ఆ వేదిక ద్వారానే రాష్ట్ర ప్రజలకు వినిపించాల్సింది. మీరు ఏ సూపర్ 6 అమలు ఎంతవరకు చేశారు, ఏం చేశారు అనే అంశాల మీద రాష్ట్ర ప్రజలకి నిన్న ఒక క్లియర్ బ్లాక్ అండ్ వైట్ పేపర్ ఇచ్చి తీరాల్సింది. నేను అడుగుతున్న సూపర్ 6లో మొట్టమొదటి పథకంగా మీరు ఇచ్చినటువంటి పథకం యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. మొదట్లోనే అయిపోయింది. ఇంకా మీరు పెట్టాలనుకున్న ఆటం బాంబు అవాయిసువాయిలాగా తుస్సుమని గాల్లోకి ఎగిరి కింద పడిపోయింది. మొదటి లైనే మీ సూపర్ 6 తీసుకెళ్ళి భూమిలో పాతేసినట్టే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి ఎక్కడా? యువగళంలో పాదయాత్రలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వాకింగ్ చేసుకుంటూ వచ్చాడు కదా మీ నారా లోకేష్. పాపం అది డైటింగ్ యాత్ర నాకు అర్థం కాదు. నిజంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర నాకు అర్థం కాలేదు. బహుశా ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డైటింగ్ యాత్ర. ఒళ్ళు తగ్గటానికి చేసుకునేటువంటి యాత్ర డైటింగ్ యాత్ర. నాయకుడిగా ప్రూవ్ చేసుకుందామని చేసే యాత్ర కాదు అది. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రజలు ఏ విధంగా ఆస్తులు సంపాదించుకున్నారు, దాన్ని ఎలా దోచుకుందామని చేసుకోవడానికి చేసినటువంటి యాత్రగానే నాకు అనిపించింది. ఎందుకు అంటే యువగళంలో పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ నెలకు 3,000 రూపాయలు యువతకి నిరుద్యోగ వృత్తి అనే అంశం మీద ఇప్పటికి 15 నెలలు అయినప్పటికీ కూడా ఎందుకు మీరు యువతకు 3,000 రూపాయలు ఇవ్వలేకపోయినారు? అసలు ఇంక మీరు సూపర్ 6 అమలు పథకం ఎక్కడ చేసినట్టు? నిన్న విజయోత్సవ సభ దేనికోసం పెట్టుకున్నట్టు? 5 లక్షల ఉద్యోగాలు. 5 లక్షల ఉద్యోగాల్లో కనీసం మీరు 5,000 ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించలేదు గత 15 నెలల నుంచి. అప్రాక్సిమేట్గా ప్రపోర్షనేట్గా 20 లక్షల ఉద్యోగాలు అంటే నెలకు 5 లక్షల, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడ 5 లక్షల ఉద్యోగాలు? అడగండి. యువత రోడ్డు మీదకి రావాల్సిందే. యువత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని యువతను మోసం చేసి ఈరోజు డిఎస్సిలో 16,000 మందికి ఉద్యోగాలు తీస్తున్నామని చెప్పి ఆ 16,000 మందిలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో తెలీదు, ఎందుకు సెలెక్ట్ అయ్యారో తెలీదు. ట్రైబల్ ఏరియా పోస్టులు, ఆశ్రమ స్కూల్ పోస్టులు, మొత్తం పోస్టులు తీసేసుకొని మొత్తం డిఎస్సిలో కలుపుకొని ఎవరెవరికి ఇచ్చారో తెలీదు, రిక్రూట్మెంట్ ఏం చేశారో తెలీదు. ఇంకా నారా లోకేష్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆయన క్లెయిమ్ చేస్తాడు, 80 కేసులు వేశారు హైకోర్టులో మా రిక్రూట్మెంట్ ఆపడానికి, ఒక్క కేసును కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు గెలవలేకపోయినారు. అది నీ గొప్పతనం కాదు నాయన, హైకోర్టు గొప్పతనం. అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? మన తెలివితేటలేందో అందరికీ తెలుసు. మన తెలివితేటలు దేని మీద ఉంటాయో అందరికీ తెలుసు. మన తెలివితేటలు డబ్బు సంపాదన మీద, ఎక్కడెక్కడ డబ్బు దొరుకుతుందో దాని మీద ఉంటుంది. కానీ ఎడ్యుకేషను సిస్టము, దానికి ఒక పరిస్థితి, దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి, ఏ విధంగా రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి, ఏ విధంగా ఇంటలెక్చువల్ పీపుల్ని తీయాలి, ఏ విధంగా రిజర్వేషన్ పాలసీని అమలు చేయాలి, మనకి ఏం అవగాహన ఉండదు.
మనకి ఎక్కడ డబ్బులు దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని చూసే మీకు ఇంత అద్భుతంగా రిక్రూట్మెంట్ చేసామని కితాబ్ ఇచ్చుకునేంత అవకాశం లేదు. ఈ కితాబ్ అంతా ఏదో హైకోర్టుకి ఇవ్వండి, హైకోర్టు జడ్జిలకు ఇవ్వండి. హైకోర్టు ఏదైతే ఈ కేసుల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఎంత అద్భుతమైనటువంటి లా ఉన్నప్పటికీ కూడా ఏ కేసుల్లో కూడా స్టే ఇవ్వకుండా లెట్ రిక్రూట్మెంట్ మే గో ఆన్ అని చెప్పిన హైకోర్టు న్యాయమూర్తులకి చెప్పండి సంతోషం, థ్యాంక్స్. నిరుద్యోగులందరూ కూడా ఈ 16,000 మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉద్యోగాలు రాబోతున్నాయో, ఎవరు ఇన్ఎఫిషియన్సీ పీపుల్ అయినా కూడా అనధికారికంగా ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా హైకోర్టుకి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ హైకోర్టు 80 కేసెస్లో అద్భుతమైన లా ఉన్నప్పటికీ కూడా స్టే ఇవ్వని కారణంగానే ఈరోజు మీ రిక్రూట్మెంట్ చేస్తుంది. సో హైకోర్టు గొప్పతనం తప్పది మీ గొప్పతనం ఎప్పటికీ కాదు. అదొకసారి మీరు ఆలోచించుకోవాలి. సో యువతకి 3,000 రూపాయలు నెలకిస్తానని 20 లక్షల ఉద్యోగాలని చెప్పి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వని కారణంగా మీరు నిన్న విజయోత్సవ సభ చేశారా? పవన్ కళ్యాణ్ తోటి వేల ఆర్టీసీ బస్సులు వాడుకొని అంతా ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తీసుకెళ్ళిపోయి జనాలు మాకేదో వచ్చారని చూపించాలనుకుంటున్నారా? మీకు మీ మనస్సాక్షికి తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకసారి కాల్ఫర్ చేయండి, మీ జాతకాలు ఎంతో బయటపడతాయి. మీకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కనీసం 25 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో మీరు చేసేటువంటి పనులకి రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు మీ ముఖం మీద. సో యువత నేను ఈరోజు ఓన్లీ యువత నిరుద్యోగం మీద మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మిగతా అంశాలు మాట్లాడటానికి చాలా సమయం ఉంది. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోగా, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ని ఈరోజు మీరు ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన, ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి శిరోఘాతం అని చెప్పి అయితే మాత్రం జై భీమ్రావ్ భారత్ పార్టీ అభిప్రాయపడుతుంది. ఇట్స్ ట్రూ. నేను రాష్ట్ర ప్రజలకి ఈ పీపీపీ మోడ్యూల్ అంటే ఏంటి, రాష్ట్రంలో అసలు మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి, మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ ఏంటి, అసలు ఏ విధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎలా దీనివల్ల నష్టపోతున్నారనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వ మంత్రివర్గాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గంగా అబద్ధాలు, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడటంలో ఎవరైనా సరే ఒలింపిక్స్ గేమ్ పెడితే ఆ ఒలింపిక్స్ గేమ్లో మొట్టమొదటి గోల్డ్ పథకం సాధించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కళ్ళార్పకుండా ఎన్ని అబద్ధాలు చెప్పగలడు అంటే ఒక్క నిమిషంలో కళ్ళార్పకుండా మినిమం 10,000 అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఒక్కసారి తల ఇలా దువ్వుకునే లోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడు అంటే అలాంటి పోటీ కూడా ఒకసారి ఒలింపిక్లో పెడితే దాని గోల్డ్ మెడల్ సాధించేటువంటి వ్యక్తి, ఇంక ఈవెన్ సిల్వర్ మెడల్ కూడా ఎవరు సాధించడానికి పక్కన ఉండరు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జుట్టు ఇలా అనుకునే లోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడో అన్ని అబద్ధాలు ఆడతారు. మీరు రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర యువతని, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద యువతని ఇంత దారుణంగా మోసం చేస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద మాకు ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కాలేజీల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజ్ 2 రీజన్స్లో ఉన్నాయి. ఒకటి ఆంధ్ర, 2 ఎస్వియు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో 250 సీట్లు ఉన్నాయి. అందులో ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా 15% ఆల్ ఇండియా కోటా తీస్తే దాంట్లో 38 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 212. ఇట్స్ ఎ గవర్నమెంట్ కాలేజ్.
రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 250 సీట్లు, గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు 250 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ శ్రీకాకుళం 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ ఒంగోలు 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 150 సీట్లు, మెడికల్ కాలేజ్ ఏలూరు 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 150 సీట్లు, అల్లూరు సీతారామరాజు అకాడమీ మెడికల్ సర్వీసెస్ ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ 150 సీట్లు, కల్లూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గుంటూరు ప్రైవేట్ కాలేజ్ ఇది 150 సీట్లు, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిన్నమనేని అంటే విజయవాడలో ఉన్న దానికి 150 సీట్లు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 250 సీట్లు, ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ చిలకలూరుపేట 200 సీట్లు. ఇలా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్న 20 మెడికల్ కాలేజెస్లో మొత్తం 3770 మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ ఏరియాలో. ఎస్యువి ఏరియాలో ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి దాంట్లో 240 సీట్లు, కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో 250 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ కడపలో 155 సీట్లు. ఇట్లా 14 మెడికల్ కాలేజ్ తిరుపతి ఏరియాలో ఎస్వియు ఏరియాలో ఉన్న 14 మెడికల్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్లు 2415 సీట్లు. అంటే రమారమి ఆంధ్ర మొత్తంలో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు 6185 సీట్లు. అంటే 5.5 కోట్ల మంది ప్రజలకు కాను మన ఆంధ్రప్రదేశ్లో చదవటానికి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి అప్రూవల్ యాజ్ ఆన్ టుడే ఏదైనా ఎన్టీఆర్ యూనివర్సిటీ కాను ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకున్నటువంటి డెసిషన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ దాని రిక్రూట్మెంట్ జరిగితే 6185 కాలేజీలు అప్రాక్సిమేట్గా రమారమి ఎన్ఆర్ఐ కోటాతో కూడా కలుపుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డాక్టర్లు బయటకు వస్తున్నారు. సరే, విభజన పుణ్యమా నాకు తెలీదు, లేకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెట్టినటువంటి ఎఫర్టా అయి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంలో మరి మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు అంటే మనకంటే అత్యంత దుర్మార్గంగా అత్యంత చిన్న రాష్ట్రాలకి కూడా మెడికల్ కాలేజెస్లో మనకంటే డబల్ సీట్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ 40 సంవత్సరాలు విజనరీ అని పేర్కొనేటువంటి ఇలాంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు 14-15 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు వరకు కూడా మనకంటే వెనుకబడిపోయిన ప్రాంతాల్లో వెనుకబడిపోయిన రాష్ట్రాల్లో ఉన్నన్ని మెడికల్ సీట్లు కూడా తీసుకురాలేకపోగా ఈయన పెద్ద భారతదేశానికి ఒక తత్వవేత్త అని, భారతదేశానికి ఒక రాజకీయ గురువు అని, భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేశారని. అరే, భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేస్తే ఆ భారతదేశానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సీట్లు ఇంకా 6000 ఎందుకు ఉన్నాయి అంటున్నా నేను. నిన్న ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రతినిధి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టం వచ్చినట్టు కాలేజీలు తీసుకొస్తున్నారు, సో అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని చాలా క్లెయిమ్ చేస్తున్నారు. నేను అడుగుతున్న విజనరీ ముఖ్యమంత్రిని, మీరు చేసేటువంటి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో బ్లాక్ అండ్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు నేను చదివినటువంటి 6185 సీట్లలో మీరు తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ, మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి తీసుకొచ్చినట్టు కాలేజీలన్నీ, 15 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ ఒకసారి బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయండి. 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను కూడా ఇది 2 ఆగస్టు 2024లో కేంద్ర మంత్రి మన పార్లమెంట్లో చెప్పినటువంటి సమాధానం. డీటెయిల్స్ ఆఫ్ కాలేజెస్ అప్లైడ్ ఫర్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది లాస్ట్ 5 years. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మాకు కొత్త కాలేజీలు కావాలి, గవర్నమెంట్ కాలేజీలు కావాలి, రాష్ట్రంలో మేము విద్యని చాలా ప్రామాణికంగా చేస్తున్నాం, సో విద్యను ప్రామాణికంగా చేసినప్పుడు ఖచ్చితంగా మాకు మెడికల్ కాలేజీలు కావాలి అని పదే నేషనల్ మెడికల్ కౌన్సిల్తో రిపీటెడ్గా ఎందుకంటే
ఒక మెడికల్ కాలేజీ రావడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంత ఈజీగా అప్రూవ్ చేయదండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సబ్జెక్టు రాష్ట్ర ప్రజలని అన్ని మీడియాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. తెలుగుదేశం మీడియా అద్భుతంగా మేము పనిచేస్తున్నాము, పీపీపీ మోడల్ ఈయన అంటాడు. మరి మనవాడికి పిఏగా పనిచేయటం బాగా అలవాటయ్యి పనికి మన అబద్ధాలన్నీ చెప్పడం మొదలుపెట్టినాడు మా మినిస్టర్ యాదవ్, హెల్త్ మినిస్టర్. మరి నాకు అర్థం కాదు, ప్రజలకి ఒక అంశం పట్ల మీ దగ్గర మీడియా ఉంది కాబట్టి, సో మీరు ప్రైవేట్ ఛానల్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి, డిజిటల్ మీడియాని 100 కోట్ల రూపాయలు పెట్టి మీరు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఏం చెప్పినా ప్రజలు వినేస్తారు, ఏం చెప్పినా ప్రజలకు వెళ్ళిపోతుంది. పీపీపీ మోడల్ అద్భుతమైనటువంటి పీపీపీ మోడల్. ఆహా ఓహో, నా రాజ్యం నా రామరాజ్యం. ఇందులో రేప్ చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు. సో అందరూ మిమ్మల్ని అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు ఇంక మీకు రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలకు వాస్తవాలు ఎక్కడ తెలుస్తాయి? ఎందుకు సాయంత్రానికి 7 గంటల నుంచి 9 గంటల దాకా ఏబిఎన్లో, టీవీ5లో, మహా టీవీలో, ఈటీవీలో, ఆర్టీవీలో, ఎస్టీవీలో, కేటీవీలో, ఆర్టీవీలో కూర్చునేది మీ వాళ్ళే, మాట్లాడేది మీ వాళ్ళే. ఆంధ్రజ్యోతి నుంచి, ఆంధ్రజ్యోతి నుంచి, ఇంకో దగ్గర నుంచి, ఈనాడు దగ్గర నుంచి, మన్నాడు దగ్గర నుంచి, ఉదయం దగ్గర నుంచి ప్రతి పేపర్ మీ పేపరే. మొత్తం డబ్బులు ఇచ్చి మీడియా, డిజిటల్ మీడియా మీ మీడియానే. హైకోర్టు ఒక చిన్న కామెంట్ పాస్ చేసిందంటే 33 ఛానల్స్ బయలుదేరిపోతాయి. జడా శ్రావణ్ కుమార్, అరకోట శ్రావణ్ కుమార్ అని. అంటే కంగారు ఎందుకు? ముందు ఉంటుంది ఇంకా ముసలి పండుగ. మాట్లాడే డిజిటల్ మీడియా వాడికి, సైకిల్ చేసేవాళ్ళకి, అసెంబ్లీలో స్కిట్లు వేసేవాడికి, అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రుల్ని, అసెంబ్లీ వేదికని ఒక రణస్థలంగా దాన్ని ఒక క్రీడా రంగంగా మార్చినటువంటి ఎమ్మెల్యేలకి, ఎందుకు ఈ ఎమ్మెల్యేలుగా కూటమి ప్రభుత్వంలో గెలిచామా అని నెత్తిన చెంగు వేసుకొని తలుపులు వేసుకొని లోపల కూర్చొని ఏడ్చే రోజులు ప్రతి ఎమ్మెల్యేకి వస్తాయి. కంగారు ఏమీ లేదు. జస్ట్ ఇంకొక 3 సంవత్సరాలు ఆగండి చాలు. జీవితంలో తెలుగుదేశం పార్టీ, జనసేన తరపున నామినేషన్ పేపర్ ముట్టుకోవటానికి కూడా భయపడిపోయే రోజులు మీ ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకు వస్తాయి. ఏం కంగారు లేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఈజ్ అ క్రోకోడైల్ ఫెస్టివల్ అందరికీ. ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలని మీరు చేస్తున్నటువంటి మోసం మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొస్తుంది. అది ఎవరు చేస్తారు? గాడ్ విల్ డిసైడ్. జడా శ్రావణ్ కుమార్ చేస్తాడా? ఇంకొకళ్ళు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి చేస్తారా? ఎవరు చేస్తారు? ఎవరు పంపిస్తారు? ఎక్కడికి పంపిస్తారు? ఎలా పంపిస్తారు? ఎన్ని రోజులు ఉంచుతారు? ఇవన్నీ టైం విల్ డిసైడ్. ఒకటైతే మాత్రం కన్ఫర్మ్, కూటమి ప్రభుత్వంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వంలో ఈరోజు గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో కనపడితే మీరు చాలా గొప్పవాళ్ళే. 2029 తర్వాత ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడతా. బట్ అది నా ద్వారా అవుతుందా, ఎవరి ద్వారా అవుతుంది? అగైన్ ఐఎమ్ టెల్లింగ్, గాడ్ విల్ డిసైడ్. పీపుల్ ఆఫ్ ది స్టేట్ విల్ డిసైడ్. పీపుల్ ఆఫ్ ది స్టేట్ విల్ డిసైడ్. ఈరోజు మీరు న్యాయస్థానాలని మొత్తాన్ని మేనేజ్ చేసేస్తున్నారు, చీఫ్ జస్టిస్ని మేనేజ్ చేసేస్తున్నారు, సుప్రీంకోర్టులో జస్టిస్ని మేనేజ్ చేస్తున్నారు, న్యాయ వ్యవస్థ మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు, మీడియా మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు, వ్యవస్థల మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు, అధికార యంత్రాంగం మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు. ఎస్, యాజ్ ఎ ఫార్మర్ జడ్జిగా ఐఎమ్ పాసింగ్ ఎ బోల్డ్ కామెంట్. ఐఎమ్ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆల్సో, బట్ ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్. ఐఎమ్ వెరీ కాన్షియస్లీ స్పీకింగ్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజల పక్షాన నిలబడాల్సిన న్యాయ వ్యవస్థ పట్ల ఈరోజు ప్రజల్లో చాలా నమ్మకాలు పోయినాయి. భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్ వెన్ హీ డిమిట్ ఆఫీస్, ఒక రాజ్యసభ పదవి బీజేపీ దగ్గరికి వెళ్ళి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద ఎలా ప్రజలకు నమ్మకం వస్తుంది? దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి తీర్పులు, 5 తీర్పుల్లో బాబ్రీ మసీద్ దగ్గర నుంచి, కాశ్మీర్ అబ్రోగేషన్ దగ్గర నుంచి అన్ని కేసెస్లో అత్యంత కీలకంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్టుగా జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి నజీర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా వచ్చి
కూర్చున్నాడు అంటే న్యాయ వ్యవస్థకి ఏ విధంగా మీరు ట్రాన్స్పరెంట్ న్యాయ వ్యవస్థను ప్రజలు నమ్ముతారు? తీర్పులు ఇచ్చినప్పుడు యాడ్జ్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఉంటే దే వాంట్ ఏ నామినేట్ పోస్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. దిస్ ఈస్ ద ఇంప్రెషన్ దట్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఈస్ క్యారింగ్. ఒక దేశానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఒక రాజ్యసభ ఎంపీ అవసరమా? ఒక దేశానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఒక రాష్ట్రానికి గవర్నర్ అవసరమా? ఈజ్ దిస్ ద సిస్టమ్ దట్ వీఆర్ లివింగ్? ఈజ్ దిస్ ద జుడిషియరీ దట్ వీఆర్ విట్నెసింగ్? నో. ఏమన్నా మాట్లాడితే న్యాయస్థానాలు పవిత్రత, కోట్ల రూపాయలు దొరికినాయి ఒక జడ్జి దగ్గర, ఇలా ఆ పవిత్రత అక్కడ కాపాడు. సో అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్. బట్ ఎనీవే, ఈ వ్యవస్థల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. సంబడి హ్యాస్ బెల్ ది క్యాట్. ఎవరో ఒకళ్ళు పిల్లిమెళ్ళలో గంట కట్టాల్సిందే కదా, ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిందే కదా. ఆ వాస్తవాలు ప్రజలకి కఠోరంగా ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు అవుతాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2023లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం ప్రపోజల్లో ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ప్రపోజల్లో ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి ప్రపోజల్లో ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదోని ప్రపోజల్లో ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల్లో ప్రపోజల్లో ఉంది, బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిత్తూరు ప్రపోజల్లో ఉంది, అప్రూవ్ అయింది, రిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరు అప్రూవల్లో ఉంది, అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పుత్తూరు మెడికల్ కాలేజీ అప్రూవల్లో ఉంది. సో ఓవరాల్గా 13 మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం లేదు, నేను ఆయన ప్రైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13 మెడికల్ కాలేజెస్, అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 13 మెడికల్ కాలేజెస్, వీటిల్లో 2-3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ తోటి సంప్రదింపులు జరిపి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం. కాబట్టి వి మస్ట్ అప్రిషియేట్. వాస్తవం ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడంలో తప్పు లేదు కదా. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కృషి వల్ల ఈరోజు ఇన్ని మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. విద్యలో ఆయన అద్భుతమైనటువంటి ఒక మెడికల్ రంగాన్ని, ఉన్న విద్యని, వైద్యాన్ని అద్భుతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఫలితమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇన్ని మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిందని చెప్పించారు. నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి చెప్పమంటున్నాను. రిలీజ్ చేయండి, బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయండి. నేను ఎవరో వాళ్ళ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాడు, స్టాటిస్టిక్స్కల్ రిపోర్ట్ తోటి మాట్లాడుతున్నారు. రండి డిబేట్కి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చాడు, 19 నుంచి 24 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఈ మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వం 1000 కోట్ల పైన ఖర్చు పెట్టి కొన్ని మెడికల్ కాలేజీని అడ్మినిస్ట్రేషన్లో తీసుకొచ్చాయి. నేషనల్ మెడికల్ కాలేజీ కూడా వాటిని ఫిల్ చేసుకోమని, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా వాటిని ఫిల్ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి అప్రూవల్ ఇచ్చింది. ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇంకా కొత్త కాలేజీలు, ఇంకా రావాల్సిన కాలేజీలు 17 కాలేజెస్, ఓవరాల్గా 13 వచ్చింది, ఇంకా 4 కాలేజెస్ రావాలి. మొత్తం 17 మెడికల్ కాలేజీలకి అది కూడా మనకి హక్కుగా వచ్చిందండి. విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారం విభజిత రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల కంటే ప్రాముఖ్యతనిచ్చి అక్కడ ఐఐటి కాలేజెస్, ట్రిపుల్ కాలేజెస్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, కేంద్ర ప్రభుత్వకు సంబంధించినటువంటి సంస్థలన్నీ రాష్ట్రానికి ఇవ్వాలి అనేది సెక్షన్ 94-93 ప్రకారం విభజిత చట్టంలో 2014లో రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా
ఉన్న సందర్భంలో వచ్చినవి. అది గత ప్రభుత్వం ఎఫర్ట్స్ పెట్టడం వల్ల వచ్చిన కాలేజెస్. వాటిని కూడా మనం నిలబెట్టుకోలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు అంటున్నా నేను, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి ఏం పేకటానికి అంటున్నా. ఈ రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉండి ఏం పీకటానికి అంటున్నా నేను. ఈ రోజున చక్కని అందమైన అమ్మాయిని, మంచి గుణవతి అమ్మాయిని పెంచి చదివించి అద్భుతంగా అల్లారుముద్దుగా పెంచుకొని ఒక పాపని ఇచ్చి పెళ్లి చేస్తే వాడు వెధవ, సుంట, సన్నాసి, పనికిరాని డబ్బులు బాజీ అయిపోయి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వీడెక్కడో అరుగు కింద కూర్చొని బీడీలు తాగుతున్నట్టు ఉంది పరిస్థితి. నేను అదే చెప్తా, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అరుగుల కింద కూర్చొని చేసే పనులు ఇయే. వీళ్ళు గత ప్రభుత్వంలో అద్భుతంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి, నేషనల్ మెడికల్ కౌన్సిల్తో కొట్లాడి కాలేజీలు తీసుకొస్తే, కాలేజీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీల అడ్మిషన్స్ స్టేజ్ దాకా తీసుకొచ్చి మొత్తం స్టార్ట్ చేస్తే, కాలేజీలు అడ్మిషన్స్ ప్రాసెస్ కూడా ఎన్ఎంసీ నుంచి అప్రూవల్ వస్తే, ఈరోజు మీరు పెళ్లి చేసుకున్నటువంటి ఆ పాపని, ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయిని మెయింటైన్ చేయలేక అరుగుల కింద ఆవి చెట్ల కింద, అరుగుల కింద, రచ్చబండల దగ్గర కూర్చొని చుట్టలు తాకుతూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పీపీపీ మోడల్ అంట. పీపీపీ మోడల్ పీపీపీ మోడల్ అంటే ఏంటి అంటే మొత్తం ప్రైవేటీకరణ. మాకెందుకు సంబంధం లేదు, మాకేం సంబంధం, మేమెందుకు రిక్రూట్ చేయాలి? ఎవరైతే ఈ పీపీపీ మోడల్లో వస్తారో, ప్రైవేట్ కంపెనీలకు వస్తారో, ప్రైవేటు భాగస్వామ్యంలో వస్తారో, వాళ్ళ దగ్గర ఒక 1000 కోట్లు 2000 కోట్లు తీసుకొని మా కాలేజీ మొత్తం ఇచ్చేస్తారు. నేను వస్తామండి, దాని దగ్గరికి వస్తా. పీపీపీ మోడల్లో ఎంత అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ విద్యార్థులకి, పీపీపీ మోడల్లో ఎన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటారనేది నేను ఎవిడెన్స్తో సహా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇన్ని మెడికల్ కాలేజీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ మంగళవారం కబుర్లతో ఒక మంగళవారం కబురు, ఈ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. దిస్ ఈజ్ ఎ కాల్డ్ మంగళవారం గవర్నమెంట్, ట్యూస్డే గవర్నమెంట్. ఇంకా ఆ మిగతాదంతా మీరే ఫిల్ చేసుకోండి, ఇంకా అంత దాకా నేను వెళ్ళను. ఈ మంగళవారం కబుర్లలో ఒక మంగళవారం కబురు ఏంటి అంటే, అందుకని నేను కూడా ఈసారి నుంచి ఏమనుకుంటున్నానంటే, ప్రతి మంగళవారం ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నా, లేదంటే ప్రతి నెల ఒక మంగళవారం ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మంగళవారం ప్రభుత్వానికి ప్రెస్ మీట్ మంగళవారమే పెట్టాలి. ఈ మంగళవారం ముఖ్యమంత్రికి, మంగళవారం మంగళవారం పవన్ కళ్యాణ్కి, మంగళవారం నారా లోకేష్కి మంగళవారమే పెట్టాలి. ఏమయ్యా రాష్ట్రానికి నిధులు రావటం లేదు మరండి, పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా దగ్గరికి వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, మేము రాము అంటున్నారండి. అవునా? ఏమయ్యా కంపెనీ పెట్టడానికి కావచ్చు కదా, 1000 కోట్ల రూపాయల కంపెనీ పెడితే నీకు ఫ్రీగా ఇస్తావు, అన్నీ ఇస్తావు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అన్నారంట. ఎవడన్నా అధికారి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నేను జీవో ఇచ్చాను, దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏంది అంటే, నేను జగన్మోహన్ రెడ్డి టైంలో పలానా పని చేశానండి, అందుకని నేను ఈ పని చేయనండి. మీ ఎస్పీలు పని చేయకపోయినా గత ప్రభుత్వమే కారణం, ఎవరన్నా కంపెనీ పెట్టకపోయినా గత ప్రభుత్వమే కారణం, ఎవడైనా ₹1 పెట్టి పెట్టకపోయినా గత ప్రభుత్వమే కారణం. ఇంకా సాయంత్రం 7 అయ్యేటప్పటికి నా మిత్రుడు వెంకటకృష్ణ, ఇంకొక మిత్రుడు సాంబశివరావు సాయంత్రానికి 7 గంటలకు కూర్చుంటున్నారు. ఏమని? 2023వ సంవత్సరంలో ఆగస్టు 11వ తారీఖున గత ప్రభుత్వంలో ఒక దళిత మహిళ మీద దాడి జరిగింది. ఇప్పుడు ఎందుకు నాయనా 2023వ సంవత్సరంలో దళిత మహిళ మీద దాడి జరిగిందనే విషయం 2025వ సంవత్సరంలో ఒక అమ్మాయిని 14 మంది తెలుగుదేశం నాయకులు రేపు చేశారు, దాని మీద పెట్టండి నాయన డిబేటు.
మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు అమ్మాయిని 12 సంవత్సరాల పాపను రేప్ చేసి ఇంట్లోనే పడేసి వెళ్ళిపోయినాడు ఆయన. దాని మీద పెట్టండి ఆయన డిబేటు. మన ముఖ్యమంత్రి గారి హయాంలో మన రాష్ట్రంలో 29,000 మంది అమ్మాయిల మీద అగాత్యాలు జరిగినాయి ఆయన. దాని మీద పెట్టండి ఆయన డిబేటు. ఒక ఆయన పచ్చకండవ, ఇంకో ఆయనేమో బ్లూ కండవ, ఇంకో ఆయనేమో రెడ్ కండవ, ఇంకో ఆయనేమో సూటు వేసుకొని ప్రభుత్వాల మీద 2019 నుంచి 14 నుంచి రండి, అక్కడి నుంచి బయటికి రండి అంటున్నా. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మంగళవారం కబుర్లు చెప్పి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసి పడేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, చాలామంది మెదులుతున్న మర్చిన పీపీపీ మోడల్లో తప్పేంటుంది? ఎస్, పీపీపీ మోడల్లో తప్పే ఉంది. నాతో మిత్రుడు జర్నలిస్టే, అతను కూడా వాట్ ఈజ్ రాంగ్ సార్, పీపీపీ మోడల్లో వెళ్తే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కదా, పీపీపీ మోడల్లో వెళ్తే అద్భుతంగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు అలాగే చెబుతారు, మంగళవారం కబుర్లు అలా ఎలా చెప్తారు? పీపీపీ మోడల్లో మనకి నచ్చింది రంభ, మునిగింది గంగ, అంతే. ఇంకా దానికి ఇంకే సమాధానం ఉంటుంది? వీళ్ళందరూ కలిసి కుక్కని మేకని ప్రూవ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ దీనికి ఆద్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక కుక్కకి ఒక చిన్న తాడు కట్టి దాన్ని వస్తున్నాడు. ముందు ఇద్దరు ప్లాన్ వీళ్ళు. ఫస్ట్ తర్వాత నారా లోకేష్ వస్తాడు. ఏమిటండి ముఖ్యమంత్రి గారు, ఎక్కడికి మేకని తీసుకొని వెళ్తున్నారు? మేకని గడ్డికి తీసుకొని వెళ్తున్నానండి. కొద్దిగా దూరం పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఏమండి మీ మేక బాగా కుదమట్టంగా ఉంది, బాగా అన్నీ వేసి పెంచుతున్నట్టున్నారు మేకని. అవునండి, మా మేక బాగా మంచి మేక అండి, దీన్ని బాగా కుదమట్టంగా పెంచుతున్నాం. ఓకే, వెరీ గుడ్. అటు పోయిన తర్వాత హెల్త్ మినిస్టర్ వస్తాడు. ఏమండి మీ మేక బాగుంది, మేక ఎంతకి ఇస్తున్నారు ఏంటి? కొద్ది దూరం పోయిన తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు వస్తారు. అసలు సార్ మీరు పెంచుతారు సార్ మేకల్ని పెంచుతంలో మీరు ఎక్సలెంట్ సార్, అసలు మీకంటే ఈ మేకలను పెంచేవాళ్ళు ఈ దేశంలో లేరు సార్. ఇదంతా పక్క నుంచి ఎవరో వింటున్నాడు. అమ్మయ్య కుక్క కాదు ఇది మేకనేమో అని ఆ డౌట్ వచ్చేసింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు కుక్కను తీసుకొస్తున్నారు, ఆయనేమో నారా లోకేష్ గారు ఏమో అది మేకని అనేశారు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పెంచుతున్నారని కితాబ్ ఇచ్చారు, ఇటు పక్కకు వచ్చేసి అనిత గారు ఆహా మీ అంత ఇంద్రుడు చంద్రుడు లేరు, మేకని ఎంత అద్భుతంగా పెంచుతున్నారు, మేకలు పెంచడంలో మీ తర్వాతే అని అన్నారు. నిజంగా ఇది మేకే కావాలా అనుకొని పాపం వెళ్ళిపోయి ఆ మేక ఎంతయా అని చెప్పేసి మేకని కొంటున్నానన్న ఉద్దేశంతో కుక్కను కొనుక్కొని ఇంటికి వచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి అలా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ప్రజల ఉద్యోగుల నిరుద్యోగుల మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగాలు వస్తాయని ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి అలా ఉంది. నేను సెటారికల్గా చెప్పిన ఇది వాస్తవం అండి, నేనేదో యూట్యూబ్లో రూల్స్ చేస్తూ ఉంటే 2014లో ఎవరో ఒక అమ్మాయి పాపం దిగులుగా కూర్చొని ఉంటుంది. కూర్చొని బ్యాంక్ ఆయన ఇంటికి వచ్చి లోన్ కట్టలేదు ఏంది అంటే ఆ పక్క నుంచి వాళ్ళ అమ్మ అంటది. మరి అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. మా అమ్మాయికి ఇంకా ఉద్యోగం వస్తుందండి, కొద్దిగా సమయం ఏంటి అంటే, ఇంకెక్కడ ఉద్యోగం వస్తుంది, మీ అమ్మాయి 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు మీ అమ్మాయికి, ఇంకెక్కడి నుంచి ఉద్యోగం వస్తుంది అంటే ఆ పక్క నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది. చంద్రన్న వస్తాడు జాబ్ వస్తుంది, మా అన్న వస్తాడు జాబ్ వస్తుంది, మా అన్న వస్తాడు జాబ్ వస్తుంది, జాబ్ రావాలంటే బాబు రావాలి, బాబు రావాలంటే జాబ్ రావాలి, జాబ్ రావాలంటే మా బాబు రావాలని వాయిస్ వస్తూ ఉంది. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసి కుక్కని మేక చేసి పడేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మరి ఖచ్చితంగా ప్రజలు వినాల్సిందే కదా. ఇంకొక ఆయన ఉంటాడు ఎప్పుడు పాపం ఆ పసుపు చొక్కాని 2029 తర్వాత కూడా ఆ పసుపు చొక్కాని వేసుకొని తిరగమంటున్నాను నేను ఆయన్ని, ఆ మంత్రి గారిని. మీరు తిరగండి, 2029 తర్వాతే మీరు పసుపు చొక్కా వేసుకొని తిరిగితే మీరు గ్రేటే. నిమ్మల మంత్రి గారు. ఇంకో ఆయన ఉన్నాడు, ఒక ఆయన మొన్నటిదాకా పచ్చగుడ్డ కట్టుకునేవాడు నెత్తికి, అది తీసేసాడు ఇప్పుడు ఈ మధ్య.
ఆయన కూడా ఒక ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటాడు. ఆయనకి షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు తెల్ల తొక్కా వేసుకుంటాడు. మళ్ళీ టీడీపీ పర్లేదు బాగానే ఉంది ఏం అనట్లేదు అన్న తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటాడు. సో నేను మంత్రి గారిని అడుగుతున్నా, మీరు కూడా ఎల్లో కలర్ షర్ట్ 29 తర్వాత వేసుకొని ఉండండి, గొప్ప 29 తర్వాత మీరు వేసుకోండి, ఎల్లో కలర్ షర్టే వేసుకోవాలని కోరుతున్నా. నీకు 15,000, నీకు 18,000, నీకు 16,000, నీకు 13,000, ఏమో ఇవన్నీ? రాష్ట్ర ప్రజలకి ఎందుకు అబద్ధాలు, ఎందుకు ఈ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్? పీపీపీ మోడల్లో ఎంత అన్యాయం జరుగుతుంది అనే మాటలు ప్రజలకి అర్థం కావడం కోసం ఈ ఉదాహరణలను చెప్పాల్సి వస్తుంది. గౌరవ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ డెసిషన్ టు ఎస్టాబ్లిష్ న్యూ మెడికల్ కాలేజెస్ అండర్ పీపీపీ మోడల్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్, మినిస్టర్ సత్యకుమార్. విజయవాడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ వై సత్యకుమార్ యాదవ్ has highlighted the acute shortage of specialist doctors as the primary reason for the government decision to establish new medical colleges under the public-private partnership model. So what is the reason that they have assigned? మినిస్టర్ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత పొలుసు పార్థసారథి వచ్చి చెప్పిందేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అద్భుతమైనటువంటి ప్రగతి కోసం, మెడికల్ కాలేజీలు బాగా రన్ అవటం కోసం, ప్రజల సౌకర్యార్థం పీపీపీ మోడల్లో తీసుకొచ్చామని he described the decision of a cabinet to the entire society. Then what is the statement of minister andi? Minister says డాక్టర్స్ కొరత కారణంగా మేము పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాం. డాక్టర్స్ని రిక్రూట్ చేయాల్సింది ఎవరండి? నేనా? ఒక పల్లెటూరులోకి వెళ్ళిపోయి కంటి నొప్పి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా. నేను రాజమండ్రిలో జడ్జిగా ఉండేటప్పుడు అనుకోకుండా ఒక హాస్పిటల్కి విజిట్కి వెళ్ళాల్సి వచ్చింది, ఒక ప్రైమరీ హెల్త్ హాస్పిటల్. ప్రైమరీ హెల్త్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాం, ఒక లైన్లో ఒక 50 మంది వాళ్ళు నుంచున్నారు. సో నేను నార్మల్గా డాక్టర్ని అడిగా, సార్ 70 మంది లైన్లో నుంచున్నారు కదా, ఎప్పటికైపోతాయి వీళ్ళదంటే ఇంకో గంటలో క్లియర్ అయిపోతుంది సార్, పొద్దున్నే కదా ఓపీ ఎక్కువ ఉంటుందా అన్నాను. సార్ మీరు ఒక్కళ్ళే కదా డాక్టర్ అన్న. అవునండి నేను ఒక్కళ్ళే అన్న. సరే నేను ఆయన దగ్గర కూర్చొని జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని. బికాస్ కొద్దిగా నాకు ఆ ఏరియా కొద్దిగా ఇంట్రెస్టెడ్ ఏరియా కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ నేను అక్కడ కూర్చొని చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను. ఒక ఆవిడ వచ్చింది, అయ్యా నాకు చెవులో నొప్పి, రాత్రి అంతా నిద్రలేదు, ఓకే అని మెడిసిన్ వచ్చి పక్కన పెట్టి. ఇంకొక ఆయన వచ్చి సార్ నాకు కాలంతా లాగుతుంది అన్నాడు. ఇంకో ఆయన వచ్చి నడువు నొప్పి, ఇంకో ఆయన వచ్చి గుండె నొప్పి, ఇంకో ఆయన వచ్చి తలనొప్పి, రకరకాల నొప్పులు. అన్నిటికీ స్టాండర్డ్గా 4 మెడిసిన్సే రాస్తున్నాడు ఆయన. నేను అడిగిన, డాక్టర్ గారు ఇక్కడ చెవి నొప్పి అంటే ఈఎన్టీ డాక్టర్ ఉండాలి, పోనీ కిడ్నీ నొప్పి అంటే న్యూరాలజిస్టో ఆండ్రాలజిస్టో ఉండాలి, లేకపోతే డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉండాలి, ఒకవేళ సర్జరీ చేస్తే ఎనస్థీషియా ఇవ్వడానికి ఎనస్థీషిస్ట్ ఉండాలి. మరి మీరు ఒక్కళ్ళు నర్సులు ఇద్దరు పెట్టుకుని ఎలా మేనేజ్ చేస్తారంటే, ఎక్కడ సార్ ఎవడొస్తాడు సార్, ఎవరు గవర్నమెంట్ రిక్రూట్ చేస్తారు సార్, అందరికీ ఒకటే 4 ట్యాబ్లెట్లు రాసి ట్యాబ్లెట్లు వేసిస్తే వాళ్ళ బహాన్ వాళ్ళే పోతారు సార్ అని. ఏం చేయగలం సార్? నేను ఈఎన్టీ డాక్టర్ కాదు, నేనేదో జనరల్ ఫిజిషియన్ ఎంబీబీఎస్ చదువుకొని వచ్చిన డ్యూటీ డాక్టర్గా. ఇక్కడ రిక్రూట్ చేయాల్సింది గవర్నమెంటు. 2016 ఆ సంవత్సరంలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. సో ఐ వాజ్ వండర్ రియల్లీ. ప్రైమరీ హెల్త్ సెంటర్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఒక ఎనస్థీషిస్ట్ ఉన్నాడు, ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు, ఒక ఈఎన్టీ ఉన్నాడు, ఒక ఆప్థాలజిస్ట్ ఉండడు, ఒక గైనకాలజిస్ట్ ఉన్నాడు, ఎవరు ఉండరు. ఎలా మీరు హాస్పిటల్స్ని మేనేజ్ చేస్తారు? మీరు ఏం చేస్తున్నారు? రిక్రూట్మెంట్ చేయకుండా వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ మినిస్టర్ చెప్తాడు డాక్టర్స్ లేని కారణంగా పీపీపీ మోడల్లోకి వెళ్తున్నామని. రెస్పాన్స్ టు ది క్వరీస్ ఇన్ ది అసెంబ్లీ ఆన్ వెన్స్డే, the minister revealed that 59 of assistant professor posts in special wings of medical colleges remain vacant. 59% ఖాళీలు హాస్పిటల్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఖాళీలు ఉన్నాయంట. అంటే 50% అంటే 100 పోస్టులు ఉండాలి అంటే దాంట్లో 49 మందే ఉన్నారు. ఇంకా 59 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ అంటే 41 మందే ఉన్నారు. 59 పోస్టులు రిమైన్ అన్ వేకెంట్. ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, ప్రొఫెసర్స్ లేరు, డాక్టర్స్ లేరు, ఎవ్వరూ లేరు. మరి ఎలా ప్రైమరీ హెల్త్ సెంటర్ అద్భుతంగా ప్రోగ్రెసివ్గా వెళ్తుందని మీరు చెప్తున్నారు?
Yadav slammed former Chief Minister Jagannath Reddy for making misleading claims about vacancy levels in medical colleges. He pointed out even in Kadapa, Pulivindra medical colleges face significant staff shortages. మీరు ఏం చేస్తున్నారు? You just recruit చేయండి. అరే మీ గవర్నమెంట్ ఎందుకుంది దానికోసమే కదండి, మీ గవర్నమెంట్ ఎందుకుంది దానికోసమే కదా. సో ఓవరాల్గా అందరూ కలిసి ఎవడి స్థాయిలో వాడు మెడికల్ కాలేజీలకి బొందబెట్టాడు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్థాయిలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ స్థాయిలో పవన్ కళ్యాణ్, మినిస్టర్ స్థాయిలో మినిస్టర్, మొత్తం కూటమి ప్రభుత్వం ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కలిసి మెడికల్ కాలేజీని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేశారు. నేను ఇప్పుడు ప్రైవేట్ పరం చేయటం వల్ల నష్టాలు ఏంటి, రాష్ట్ర ప్రజలు ఎలా నష్టపోతున్నారు అనే అంశాల మీద నేను ఒక చిన్న 4-5 అంశాలు చెప్పడం నా ధర్మం. కాబట్టి ప్రజలు వింటారో వినరో ప్రజలకు ఇష్టం. ఎందుకంటే ప్రజలు విన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అద్భుతం ప్రభుత్వం అని అంటే నేను చేయగలిగింది లేదు. బట్ నా ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. జై భీమ్రావ్ భారత్ పార్టీ పీపీపీ మోడల్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. నాట్ ఓన్లీ మేము ఓన్లీ పేపర్కి ప్రెస్కి మాత్రమే కాదు, 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల మందితోటి జై భీమ్రావ్ భారత్ పార్టీ ఒక మహాధర్నా కార్యక్రమాన్ని తలపెట్టింది. అక్రాస్ ది స్టేట్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, అడ్మిషన్ మెడికల్ ఈ దేశంలో వైద్యం బాగుండాలి, వైద్యం క్వాలిటీగా ఉండాలి అని ఆశించే ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, ప్రతి ఒక్క సామాజికవాది, అన్ని రాజకీయ పార్టీలు రేపు 18న జరిగే మహాధర్నాలో, విజయవాడలో మహాధర్నా కార్యక్రమం వెన్యూ ఈరోజు ఈవినింగ్కి చెప్తాం. మహాధర్నా కార్యక్రమంలో కథం తొక్కాలని నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పిలుపునిస్తున్నాను. నేను ఇంక్లూడింగ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా. ఈ మహాధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొనాలి అని అయితే నేను కోరుతున్నా. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, నేను ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ షర్మిల, ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ సిపిఐ సిపిఎం, ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మహాధర్నా. బికాస్ ఈ ధర్నా కార్యక్రమం కేవలం ఒక పర్టికులర్ వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక పర్టికులర్ వ్యవస్థకు సంబంధించింది కాదు, ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. నేను ఐఎమ్ వెల్కమింగ్ ఎస్టర్డే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని నేను వెల్కమ్ చేస్తున్నాను. హీ ఇన్వైటెడ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు బీ టుగెదర్, ఫైట్ అగైన్స్ట్ దీస్ కైండ్ ఆఫ్ మాల్ యాక్టివిటీస్. ప్రభుత్వం చేసేటువంటి అప్రజాస్వామిక చర్యలు, ప్రజా వ్యతిరేక చర్యల మీద ఫైట్ చేయమని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన పిలుపునిచ్చినారు. నేను చెప్తున్నా, ఈ రాజకీయ పార్టీల పోరాటంలో మా పార్టీ ఖచ్చితంగా ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున మేము ముందుండటానికి వీఆర్ రెడీ. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా ఉచిత సలహా, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఎవరికి వాళ్ళు ఫైట్ చేయకుండా ఒక వేదిక మీదకి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడిగా లీడ్ తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక జేఏసీ, పొలిటికల్ జేఏసీ దీనికి ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది. నేను ప్రజల తరపున మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్సీపీ నుంచి, తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎందుకంటే ఆల్రెడీ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలు కలిసి రావు. సో కలిసి వచ్చే ప్రతి చిన్న పార్టీని కలుపుకొని, బహుజన సంఘ పార్టీలను కలుపుకొని, చిన్న చిత్తగా పార్టీలందరినీ కలుపుకొని, నేను అంటున్నా, తమిళనాడులో స్టాలిన్ 26 మందితోటి కలిపి పోరాటం చేసి అధికారంలోకి వచ్చాడండి. 26 మందితోటి కలుపుకొని ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చినారు. వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు కదా మనం. సో ఐఎమ్ వెల్కమింగ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్. హీ ఇన్వైటెడ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు బీ టుగెదర్ టు ఫైట్ అగైన్స్ట్ దీస్ ఇర్రెగ్యులారిటీస్. దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల తరపున పోరాటానికి ముందున్నాం. ఒక వేదికను ఏర్పాటు చేయండి. ఆ వేదిక ద్వారా ఖచ్చితంగా ఒక మంచి ప్రయత్నం ప్రజలకు చేసే అవకాశం దొరుకుతుందని అయితే నేను వారిని విజ్ఞప్తి చేస్తూ, కాల్
అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం, కాల్ తీసుకోవాలా లేదా అనేది. బట్ ఏదేమైనప్పటికీ కూడా 18వ తారీఖున జరిగే మహాధర్నాకి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి అధ్యక్షులు అటెండ్ అయితే ప్రభుత్వం మీద ఒక ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది. పీపీపీ మోడల్లో నుంచి ఈ మెడికల్ కాలేజెస్ని బయటకు తీసుకురాగలిగితే అది ప్రజాస్వామ్య విజయం అవుతుందని మాత్రం అన్ని రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. బట్ ఆ రోజున జై భీమరావు భారత పార్టీ క్యాడర్ మొత్తానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా విజయవాడలో జరిగే మహాధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఫైనల్గా అసలు పీపీపీ మోడల్ వల్ల జరిగే అన్యాయం ఏంటి? చాలా వినాలండి. చాలా దుర్మార్గం. ఎంత దుర్మార్గం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నటువంటి విద్యార్థులు పీకలు కోసేసినట్టే, గొంతు కోసేసిన కూటమి ప్రభుత్వం. మీరందరూ తిరబడకపోతే ఒక రిజర్వేషన్ను ఎత్తేసే ప్రక్రియలో భాగంగా దుర్మార్గకరమైనటువంటి ప్రకటన చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన పరిస్థితి అయితే ఉంది. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మెడికల్ అడ్మిషన్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులరేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటల్ ఫీ యాక్ట్ 1983 ద్వారా ఫీజులు వసూలు చేయబడతాయి, అడ్మిషన్స్ జరుగుతాయి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టం ఈ చట్టం ద్వారా సెక్షన్ 3A స్పెషల్ ప్రొవిజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్యంలో నడవాల్సినటువంటి కాలేజీ పీపీపీ మోడల్లోకి వెళ్ళిపోయింది అంటే, పీపీపీ మోడల్లో ప్రభుత్వ యజమాయిషి ఎంతవరకు ఉంటుంది అంటే, కేవలం అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి, స్కాలర్షిప్లు వస్తున్నాయా లేవా, అడ్మిషన్స్లో పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా, అడ్మిషన్స్ అకార్డింగ్స్ విత్ ది లా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతున్నాయో లేవో అనే ఒక్క భాగస్వామ్యం తప్ప, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, ఫెసిలిటీస్ దగ్గర నుంచి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, ఫీజులు వసూలు చేసుకునే వ్యవహారం దగ్గర నుంచి, క్యాపిటల్ ఫీజులు వసూలు చేసిన వ్యవహారం దగ్గర నుంచి, ట్యూషన్ ఫీజులు వసూలు చేసుకునే వ్యవహారం దగ్గర నుంచి ఏదైనా సరే ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సందర్భంలో నేషనల్ హైవే ఒక 200 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. నేషనల్ హైవే రోడ్డుని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే పీపీపీ మోడల్లోకి ఇచ్చేసింది. పీపీపీ మోడల్లో ఇవ్వటం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అదానీ వస్తాడు, అంబానీ వస్తాడు. అంబానీ ఏమంటాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం వదులుకుంటాడు. ఏమని? గుంటూరు నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే 200 కిలోమీటర్ల హైవే లైన్ని నేను వేస్తా. నేను వేసిన తర్వాత నేను ఎంతైతే ఖర్చు పెడతానో ఆ డబ్బులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకునే అధికారం నాకు ఇవ్వండి, బై వే ఆఫ్ టోల్ గేట్. దీంట్లో ప్రభుత్వం ఏమి ఇన్వెస్ట్మెంట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక 200 కోట్ల రూపాయలు లైన్ ఖర్చు అయింది అనుకోండి. ఈ 200 కోట్ల రూపాయల ఖర్చు ఎవరు ఇవ్వాలి అంటే నార్మల్గా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఎందుకు భరించాలి అనేది మళ్ళీ ఇంకొక ప్రశ్న. నేను ఒక కారు కొంటే రోడ్డు ట్యాక్స్ కింద 5 లక్షల కారుకి 1 లక్ష రూపాయలు 6 లక్షలు కలెక్ట్ చేస్తారు. ఈ 1 లక్ష రూపాయలు దేనికి? రోడ్ వేయటానికే. ఒక ట్యాక్సీ వాడు తిరుగుతాడు పాపం, ప్రతి 3 నెలలకు ఒకసారి ట్యాక్సీ ఇది కడతారు, ఎల్లో బోర్డు వైట్ బోర్డు అంటారు. ఎల్లో బోర్డు ప్రకారం ప్రతి నెలకి కూడా రోడ్ ట్యాక్స్ కట్టాలి ఆయన. రోడ్ ట్యాక్స్ అంటే దేనికి? గవర్నమెంట్కి రోడ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం? గవర్నమెంట్ రోడ్లు వేయడానికి రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. మరి గవర్నమెంట్ రోడ్ వేస్తుందా? వేయటంలా. వీడి దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది, నా దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది, బండి కొనేవాడి దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది, బండి తిప్పేవాడి దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది. బట్ దీన్ని మాత్రం పీపీపీ మోడల్లో అని చెప్పేసి అందానికి ఆదానికి ఇచ్చేస్తుంది. వీళ్ళు 200 కోట్లు పెట్టి రోడ్ వేసి ఈ 200 కోట్లు 600 కోట్లు కలెక్ట్ చేసుకుంటారు బై వే ఆఫ్ టోల్ గేట్ ద్వారా. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉంటారు. సార్, టోల్ గేట్ అయిపోయింది సార్, ఈ సంవత్సరం 10 ఏళ్ళు అయిపోతుంది, రెన్యువల్ అయినా ఒక 10 కోట్లు ఎత్తాడు, తీసుకొని రెన్యువల్ చేసేయి. ఎంత అమౌంట్ వాళ్ళు వేసి ఖర్చు పెట్టారు? 200 కోట్లు ఖర్చు పెడితే 600 కోట్ల రూపాయలు వసూలు చేసేదాకా నిద్రపోరు. టోల్ గేట్ పీపీపీ మోడల్ అంటే అది.
ఇప్పుడు కాలేజీస్లు కూడా పీపీపీ మోడల్కి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టదు. ఈ కాలేజీలో పీపీపీ మోడల్లోకి వచ్చిన ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు అంటే సెక్షన్ 3A చెప్తుంది, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 3 but subject to such rules as may be made in this behalf and an Andhra Pradesh Educational Institutions Regulation of Admissions Order 1974, it shall be lawful for the management of any unaided private engineering college or medical college or dental college and such other class of unaided educational institutions as may be notified by the government in this behalf to admit institution into such colleges or educational institutions to the extent of 1/2 of the total number of seats from 1/2 of the total number of extent of 1/2 of the total number of seats from among those who were qualified in the common entrance test or in the qualifying examination as the case may be, refer to the subsection 1 of subsection 3 irrespective of the ranking assigned to them in such test examination and nothing contained in section 5. నువ్వు కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో నీకు ఎంత ర్యాంకింగ్ వచ్చిందా ఇన్స్టిట్యూషన్ అయ్యింది అంటే 1/2 ఆఫ్ ది అలాటెడ్ సీట్స్లో నీకు ఎంత డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని నువ్వు జాయిన్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ర్యాంకింగ్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేను చదివినట్టు మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉన్నాయి. 250 సీట్లో హాఫ్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి, 125 సీట్లు. ఈ 125 సీట్లని మేనేజ్మెంటు తమకి ఇష్టం వచ్చిన వాడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు ర్యాంక్ వచ్చింది, ఈ పేదవాడికి 1000 ర్యాంక్ వచ్చింది. లోపలికి వెళ్ళి సార్ నాకు ఫీజు, నా ర్యాంకుకి కావాలి సార్, నాకు సీటు కావాలి అంటే గవర్నమెంట్ ఫీజు కట్టేసి వెళ్ళిపోయా అంటే అది గవర్నమెంట్ కాలేజీ అయితే కన్వీనర్ సీట్ కోటాలో. ప్రైవేట్లో అయిపోతే ఏమవుతుంది, బాబు నీ సీట్ అయిపోయింది నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నాడు. ఇంకొకటికి 1,50,000 ర్యాంక్ వచ్చింది, ఆయన ఎవడో ఒక పొలిటీషియనో లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు, సార్ మా అబ్బాయికి మెడికల్ సీట్ ఇస్తారా, 5 crores ఇస్తా, మా వాడికి 1,50,000 ర్యాంక్ వచ్చింది, రండి సార్. ఎందుకు? ప్రైవేట్ మోడల్ కాలేజీలో 1/2 సీట్లు పూర్తి చేసుకునే హక్కు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంకింగ్ నీకు చట్టం పరిమితి ఇచ్చింది. సో ఒక మేనేజ్మెంట్ కోటాలో ఒక ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలో గవర్నమెంట్ నుంచి పీపీపీ మోడల్కి వచ్చిన కాలేజీలో మేనేజ్మెంట్కి అనుగుణంగా మీ ఫీజులు అమ్ముకునే అవకాశం ప్రభుత్వం అధికారికంగా చెప్పకనే వాళ్ళకి ఇస్తున్న సందర్భంలో ఎంతమంది ఎస్సీలు నష్టపోతారండి? ఎంతమంది ఎస్టీలు నష్టపోతారు? ఎంతమంది బీసీ విద్యార్థులు నష్టపోతారు? ఎంతమంది ఓసీల్లో నిరుపేదలు నష్టపోతారు? ఈడబ్ల్యూఎస్లో 10% కోటాలో. సో ప్రభుత్వం ఓవరాల్గా 50% సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకోవటానికి చేసినటువంటి దుర్మార్గకరమైన ప్రయత్నం పీపీపీ మోడల్ అని క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ ప్రకటన ఉంది. ఏం చేద్దాం? కొనేసుకుందామా? కోట్ల రూపాయలు పెట్టి ఒక 5 కోట్లు పెట్టి సీటు కొనుక్కుంటాడు. ఎవ్రీ ఇయర్ ఒక 30 లక్షలు 20 లక్షల ఫీజు కడతాడు. డాక్టర్గా బయటకు వస్తాడు. ఇంకా ఆయన డాక్టర్ బయటకు వచ్చేటప్పటికి 15 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు అవుతుంది. మరి పేదవాడి పరిస్థితి ఏంటి సార్? మరి పేదవాడు మెడికల్ కాలేజీలో చదువుకోవద్దు సార్? పేదవాళ్ళు డాక్టర్లు అవ్వద్దా? మీ దగ్గర కేవలం స్టాఫ్ లేరని ఇదంతా పీపీపీ మోడల్లోకి వెళితే మరి పేదవాడి పరిస్థితి ఏంటి? పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి? స్టాఫ్ను రిక్రూట్ చేయటం మీ బాధ్యత. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాలేజీలు తీసుకొస్తే ఆ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కాలేజీలుగా మార్చి 50% ఫీజులు అమ్ముకోవడానికి రేపు యాజమాన్యాలకు మీరు అనుమతిస్తే టోల్గేట్లాగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ 100 కోట్ల రూపాయలు ప్రాఫిటబుల్ టు రేషియో తోటి రేపొద్దున మెడికల్ కాలేజీలు నడిపితే ఇక ఈ దేశంలో విద్యకి ఏమైనా అవకాశం ఉందా? నిరుపేద ఎవడన్నా చదువుకోగలడా? ఒక రైతన్న కొడుకు ఎంబీబీఎస్ చదవగలడా? ఒక ఆటో డ్రైవర్ కూతురు ఎంబీబీఎస్ చదవగలదా? ఒక సాధారణమైన ఉద్యోగి కొడుకు డెంటల్ డాక్టర్ అవ్వగలడా? అంటే విద్యను అమ్ముతారా? విద్యను కోట్ల రూపాయలకు అమ్ముతారా? ఇదికైనా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. సో ఇది వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఈ ఇష్యూని మనం పూర్తిగా రేపు 18వ తారీఖున జరిగే మహాధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి కనుక 18వ తారీఖున అసెంబ్లీ కూడా జరుగుతుంది, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క యాంగ్విష్ ఎలా ఉంది, ప్రజల యొక్క బాధ పీపీపీ మోడల్లో ఈ విధంగా చేసి రాష్ట్ర ప్రజల్లో మెడికల్ అడ్మిషన్ చదవాలనుకునే విద్యార్థులు వెన్ను విరిచేటువంటి ఇలాంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మనం వ్యతిరేకించాలి. దీనికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువత కంప్లీట్గా, నేను ట్రైబల్ ఏరియా వాళ్ళను కూడా, మీకు జరిగిన అన్యాయానికి, డిఎస్సిలో మీకు జరిగిన అన్యాయానికి మీరు ఈ ప్రభుత్వం మీద పోరాడే సమయం వచ్చింది. యువత మీరు బయటకు రాకపోతే సమాజం బాగుపడదు. మీకోసం మీరన్నా బయటికి రండి. మీకోసం మీ జీవితాలు బాగు చేసుకోవడం కోసం శ్రీశ్రీ గారు చెప్పిన కవిత ఇప్పటికీ కూడా మరొకసారి గుర్తు చేసుకోండి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆ బానిస సంఖ్యలని విడిపించుకొని ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వాల మీద ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు సోయా లేదు పవన్ కళ్యాణ్. సో ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. ఈరోజు ఆయన గురించి మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే దానికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. సో పీపీపీ మోడల్ని క్లుప్తంగా, సూటిగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రభుత్వం విద్యను ప్రైవేటు పరం చేయటం అనేది ఖచ్చితంగా తప్పు. దీని మీద పూర్తి స్థాయిలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు చేసేటువంటి పోరాటం ఫలితంగానే మొన్న సుగాలి ప్రీతి మీద సోషల్ మీడియా చేసిన పోరాటం వల్ల సుగాలి ప్రీతి కేసు సిబిఐకి వెళ్ళింది. ఆ పాపకు న్యాయం జరిగే అవకాశం ఉంది. పీపీపీ మోడల్ని రద్దు చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజల పోరాటం చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేపు అన్ని కాలేజీలు, అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రైవేట్ కార్యాలయాలు చేసేసి ఇప్పటికే 60,000 ఎకరాలు అమ్మేశారు. 60,000 ఎకరాలు అమ్మేశారు. ఎవడు కంపెనీ పెడతాడో ఎవరికి తెలియదు, ఎవడు కంపెనీ పెట్టాడో లేదో తెలియదు, ఎవరికి వెళ్తుందో తెలియదు. హైకోర్టుకు వెళ్తేనేమో గవర్నమెంట్ చేసింది చట్టం, ఇచ్చింది మాట, ఇక గవర్నమెంట్ నేనేం అనలేనని ఆయన చీఫ్ జస్టిస్ అంటాడు. రకరకాలుగా రాష్ట్రం దోచుకొని వెళ్ళిపోతుంది. ఎవరు కంపెనీ పెట్టారో ఎవరికి తెలియదు, ఎవరికి ల్యాండ్లు ఇచ్చారో ఎవరికి తెలియదు. జీవోలు కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నారు, ఏ జీవో బయటికి రావటంలా. వేర్ ఇస్ ద రూల్ ఆఫ్ లా ఇన్ ది స్టేట్? అడిగితే మళ్ళీ మా మీద దాడి, మీడియా దాడి, పత్రికల దాడి, సోషల్ మీడియా దాడి, డిజిటల్ మీడియా దాడి. బికాస్ వీఆర్ హెల్ప్లెస్. సామాన్యులం కదా, ఎవరిలా పోరాడగలం? ప్రజలు తప్ప మరొక మార్గం లేదు, ప్రజల ఆలోచన తప్ప ఇంకొక మార్గం లేదు, ప్రజలు మీ మద్దతు తప్ప మాలాంటి వ్యక్తులకు ఊపిరి లేదని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. మెడికల్ కాలేజీలో జవాబుదారితనం ఉంటుంది, ప్రభుత్వం ఉంటే జవాబుదారితనం ఉండదు. అందుకే పీపీపీ చేస్తున్నారు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారంటే ప్రభుత్వంలో ఉన్నదానికి అక్కడ జవాబుదారితనం ఉండదని ఆయన చెప్తున్నట్టు సార్. ఇప్పుడు మినిస్టర్ ఫర్ హెల్త్ ఏమో ప్రొఫెసర్స్ లేని కారణంగా, నేను ఇప్పుడే చదివినిపించిన, ప్రొఫెసర్స్ లేని కారణంగా మేము రిక్రూట్మెంట్ చేయటం లేదు, మేము పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాం అన్నారు. ఒక పక్క మంత్రి ఏమో కేంద్ర మంత్రివర్గం, రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజలకు మంచి క్వాలిటీ ఇవ్వడానికి మేము చేస్తున్న నిర్ణయం అంటాడు. ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో పీపీపీ మోడల్లో చాలా అద్భుతమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది అని. నేను ఒక మాట చెప్తున్నా, ఒక మెడికల్ కాలేజీ అప్రూవ్ చేయాలి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ 100 కండిషన్స్ ఉంటాయి. 100 కండిషన్లో ఒక కండిషను ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ అటాచ్ అయి ఉండాలి. అది కూడా 300 బెడ్ హాస్పిటల్ అయి ఉండాలి. 300 బెడ్ హాస్పిటల్ లేకపోతే, 25 ఎకరాలు లేకపోతే, ఆ హాస్పిటల్కి పేషెంట్స్ ఇంటేక్ లేకపోతే ఆ మెడికల్ కాలేజ్ అప్రూవ్ అవ్వదు. ఈ మెడికల్ కాలేజీతో పాటు అటాచ్ అయిన హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే వీళ్ళ అటాచ్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళిపోయి అక్కడికి సామాన్యుడు వైద్యం చేయించుకోగలడా? మీరు అపోలోకి వెళ్ళండి, అపోలోకి వెళితే ఒక చిన్న ఆపరేషన్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ 5 lakhs రూపీస్. అదే గుంటూరు మెడికల్ కాలేజీలకు వెళ్తే హాస్పిటల్లో ఫ్రీగా చేసి భోజనం పెట్టి పంపించేస్తారు. సరే, క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. బట్ ప్రైవేట్ డాక్టర్స్ యొక్క ఎఫిషియన్సీ, గవర్నమెంట్ డాక్టర్ యొక్క ఎఫిషియన్సీ మనం క్యాలిబర్ చేయలేం. ఎందుకంటే ప్రైవేట్ డాక్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదు, అకౌంటబిలిటీ ప్రాపర్గా లేదు. అలాంటి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది వదిలేసేసి నేను ప్రైవేట్ పరం చేసేస్తాను, అకౌంటబిలిటీ ఉంటుంది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? కూలి పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని మెడికల్ కాలేజీల్లో చదువుకోవాలనుకున్నటువంటి నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల పరిస్థితి ఏంటి?
ఎవరండి 5 కోట్లు 4 కోట్లు పెట్టి అడ్మిషన్ ఇచ్చి కూడా కొనగలుగుతారు సీటు? సో పూర్తిగా ఇది అసంబద్ధమైనటువంటి వాదన. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి చెప్పేటువంటి స్టేట్మెంటే తప్ప అబ్సల్యూట్లీ ఈ స్టేట్మెంట్లో ఎటువంటి ఆధారం లేదు. ఇదంతా ప్రజలను మ్యానిపులేట్ చేసేటువంటి ఒక అభూత కల్పన. టీటీపీ వేరు, ప్రైవేట్ వేరు, రెండింటిని మిక్స్ చేసి చూడకూడదు, ముందు అర్థం తెచ్చుకున్నట్టు లోకేష్ మాట్లాడుతున్నారు. ఇది ప్రైవేట్ పరం కాదు, ప్రభుత్వంలో ఉంటాయని కూడా ఆయన చెప్తున్నారు. సి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రైవేటైజేషన్. ఎందుకు అంటే మరి పీపీపీ మోడల్లో ఉన్నప్పుడు మరి మిగతా అన్ని పీపీపీ మోడల్లో ఎందుకు లేవు? ఇప్పుడు ఈ రోజు వరకు గుంటూరు మెడికల్ కాలేజ్, లేకపోతే విశాఖపట్నం మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలు ఇవన్నీ భారతదేశంలోనే అత్యున్నతంగా పనిచేస్తున్న ఈ గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతి కావాల్సిన డాక్టర్లు ప్రొడక్ట్ వచ్చారండి గుంటూరు మెడికల్ కాలేజ్, విశాఖపట్నం మెడికల్ కాలేజ్ నుంచి. మరి వీళ్ళందరూ ప్రాపర్గా లేరా? ఈ దేశంలో ఈరోజు చాలా గొప్ప నైపుణ్యమైన డాక్టర్లుగా లేరా? సో ఇట్స్ మనం ఒక కుక్కని చంపాలి అనుకున్నప్పుడు ఆ కుక్కని పిచ్చి కుక్కని చేసి రాళ్లతోటి కొట్టేసాడు అంటే ముందు కుక్కని చంపాలి అనుకుంటే దానికి ఒక పిచ్చి కుక్క అని నామకరణం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వ హాస్పిటల్స్ పనికిరావు, ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లకి అకౌంటబిలిటీ ఉండదు, ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు పనికిరారు, వీళ్ళకి ఎఫిషియన్సీ ఉండదు. మరి అటువంటిప్పుడు మూసేయండి. పీపీపీ మోడల్ అంటేనే పార్ట్నర్షిప్లో ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి పెట్టడం. నేను ఇంతకుముందు గివెన్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఏది టోల్ గేట్స్ది. రేపొద్దున నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. ఒక వ్యక్తి, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు, ఐ మస్ట్ అప్రిషియేట్. ఎవడైతే రేపొద్దున టెండర్లు వేసి విద్యలో సింపుల్ లాజిక్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ప్రైవేట్ కాలేజ్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, బికాస్ ది వీఆర్ అప్రూవల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రైవేట్ కాలేజ్. When the central government approved under the caption of government college, where is the question of you converting into a public PPP model? ఎవడైతే రేపొద్దున దాంట్లో టెండర్లు వేస్తాడో, టెండర్లు వేసిన ప్రతి ఒక్క టెండర్ని క్యాన్సిల్ చేస్తానన్నాడు. టెండర్లు వేయకూడదు ఎవరు. నేను అంటున్నా, టెండర్లు క్యాన్సిల్ చేయటమే కాదు, ఈ మెడికల్ అడ్మిషన్స్లో ఇప్పుడు రేపొద్దున ఒక అతను ఎవరో టెండర్ వేస్తాడండి, 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక కాలేజీకి టెండర్ వేస్తాడు. ఈ 100 కోట్లు తను ఎలా రికవరీ చేసుకుంటాడు? రేపొద్దున స్టూడెంట్స్ మీద కాకుండా ఎవరి మీద రికవరీ చేసుకుంటాడు? వాడి ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటాడు, ఫ్రీ సీటు తీసుకెళ్ళి ఎన్ఆర్ఐలకు అమ్ముకుంటాడు. ఎందుకంటే ఆప్షన్ ఉంది కదా, 50% అమ్ముకునే అవకాశం. ఏలంపేట పెడతాడు. ఎవడు 5 కోట్లు ఇస్తాడు, ఎవరు 10 కోట్లు ఇస్తాడు, ఎవరు 15 కోట్లు ఇస్తాడు, వాడికే ఇస్తాడు. సో పీపీపీ మోడల్లో అడ్మిషన్ ప్రక్రియని నిలువరించే అవకాశం నీకు లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్ మ్యాను, ఏ మెడికల్ కాలేజీ నడిపేవాడు వీళ్ళు చెప్పినట్టుగా శుద్ధ పూసలు కాదు. ప్రతి ఒక్కడు వచ్చేది ప్రాఫిటబుల్ మోటివ్ కోసమే. అందుకనే అడ్మిషన్స్ తీసుకుంటాడు, మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్లోకి ఎంటర్ అవుతాడు. పీపీపీ మోడల్లోకి ఎంటర్ అయిన తర్వాత 100 కోట్లు పెట్టుబడి పెట్టి 500 కోట్లు సంపాదించుకోవాలనే దృఢ సంకల్పంతోనే అక్కడికి వస్తాడు తప్ప, ఇది పీపీపీ మోడల్ అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ఈయన చదివితే మేము అంటావా ఏంటి? ముందు ఆయన కాన్స్టిట్యున్సీ పేరుని సరిగ్గా పలకటం నేర్చుకోమనండి, తర్వాత మాకు పాఠాలు చెప్తాడు. సార్ ప్రైవేటు నాకు తెలిసినంత వరకు హైకోర్టులో పిల్లులు వేయటం కంటే ఒక పిల్లిని పెంచుకోవటం చాలా ఉత్తమం. ఇట్లాంటి వాళ్ళ ఈరోజు హైకోర్టు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధమైన ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, వాళ్ళని పని చేసుకొనియండి, ఎందుకు మనం అనవసరంగా ఇంటర్ఫేర్ అవటం అనే పరిస్థితుల్లో హైకోర్టు ఉంది. ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. హైకోర్టు ఉన్న పరిస్థితుల్లో, చీఫ్ జస్టిస్ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి ఏ ఇరెగ్యులారిటీని ప్రశ్నించడానికి కూడా ఆయన ఒప్పుకోవటం లేదు. దిస్ ఈజ్ మై బోల్డ్ స్టేట్మెంట్, బికాస్ హీ ఈజ్ నాట్ ఈవెన్ అలోయింగ్ ఎనీవన్ టు ఈవెన్ మేక్ ఎ కామెంట్ అగెన్స్ట్ ది గవర్నమెంట్. ఐ డోంట్ నో వై జుడిషియరీ ఈజ్ బికమ్ లైక్ దట్. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనకున్న ఆల్టర్నేటివ్ సిస్టమ్ అదే కాబట్టి న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇక అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే కాబట్టి ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజల దగ్గరికే వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.